ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుణ్ణి ప్రేమించే వారికి అన్ని కూడా మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతా ఉన్నాయి. ఆ సమయములో, ఆ సందర్భంలో అది మనకి కీడుగా అనిపించొచ్చు కానీ, ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటావో, దేవునిలో ఎదుగుతూ ఉంటావో, ఆయనలో ఫలభరితమైన జీవితం కలిగుంటావో, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. అన్నీ గూడా మనం మేలు కొరకే జరుగుతాయి. కొన్నిసార్లు కీడుగా అనిపించొచ్చు. కొన్నిసార్లు బాధ అనిపించొచ్చు. ఇలా జరిగిందేంటి నా జీవితంలో? ఇంతగా దేవుని వెంబడిస్తుంటే, ఇలా జరిగిందేంటి నా జీవితంలో అని అనుకోవచ్చు కానీ, అవి మన మేలు కొరకై జరుగుతూ ఉంటాయి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ప్రాసెస్‌లో మనము దేవునికి దగ్గరగా రాగలుగుతాం. ఈ ప్రాసెస్‌లో దేవునితో మనము ఎక్కువ సమయం గడపగలుగుతాం. దేవునితో మనం సహవాసం చేయగలుగుతాం. దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మేలైనవే జరుగుతాయి. కీడుగా కనిపించినప్పటికీ కూడా చివరిలో అవి మన మేలు కొరకే జరిగిన పరిస్థితులని మనం చూస్తాం. కాబట్టి దేవున్ని ప్రేమిస్తున్నామా ఈరోజు మనం పరీక్షించుకోవాలి. దేవున్ని ప్రేమిస్తూ ఉన్నామా? అందుకే యేసుప్రభువారు పేతురుతో అంటారు, "యోహాను కుమారుడైన సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" దేవునికి తెలీదా పేతురు దేవున్ని ప్రేమిస్తున్నాడో లేదో? కానీ దేవుడు అడుగుతా ఉన్నాడు, "నీవు నన్ను ప్రేమిస్తున్నావా?" ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను ప్రేమించాలి, దేవుడు నాకు ఇది చేయాలి, దేవుడు నాకు ఆ సహాయం చేయాలి అనుకుంటాం కానీ, ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు దేవున్ని ప్రేమిస్తున్నావా లేదో? మనుషుల్ని ప్రేమిస్తాం. మనల్ని ప్రేమించొద్దు అన్న వాళ్ళని గూడా వెంటబడి మరి ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవున్ని ప్రేమిస్తున్నామా? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడు గూడా దేవుడే మనల్ని ప్రేమించాలి అని అనుకుంటాం కానీ, దేవుడిని నేను ప్రేమిస్తున్నానా? దేవుడిని నువ్వు ప్రేమిస్తే నీ జీవితం ఎలా ఉంటదంటే, ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆయనతో ఎక్కువ సమయం జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎక్కువగా వాక్యము ధ్యానించడం ఇష్టపడుతూ ఉంటాం. ఎక్కువగా ఆయన కొరకు జీవించడం ఇష్టపడుతూ ఉంటాం. ఆయనతో సహవాసం చేయడం ఇష్టపడుతూ ఉంటాం. ఇవన్నీ లేకపోతే దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? అనేది ఒక ప్రశ్న ఈరోజు. అందుకే యేసుప్రభువారు అంటారు పేతురుతో, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రె పిల్లలను మేపుము." అంటే ఇక్కడ మనం ఏం చూస్తామంటే, నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నట్లయితే, నిజంగా యేసుప్రభువారిని ప్రేమిస్తున్నట్లయితే ఆయన పని చేయాలి. ఆయన పని చేస్తున్నామా? దేవుడు మనకిచ్చిన పని ఇంతవరకు నమ్మకంగా చేశామా? మనం పరీక్షించుకోవాలి. దేవుని పని చేసేటప్పుడు సాఫీగా సాగిపోదండి. దేవుని పని చేసేటప్పుడు ఎన్నో శ్రమలొస్తాయి. ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలి దేవుని పని చేసేటప్పుడు. ఎంతో త్యాగం చేయాలి. కానీ ఎప్పుడు త్యాగం చేయాలనిపిస్తదంటే, దేవున్ని మనం ప్రేమిస్తున్నప్పుడు. ఒక వ్యక్తి మీద మనకి అధికమైన ప్రేమున్నప్పుడు వారి కొరకు ఏమైనా త్యాగం చేసేస్తారు కదా! అలాగే దేవుడంటే నీకిష్టం ఉన్నప్పుడు, దేవుని మీద నీకు అమితమైన ప్రేమున్నప్పుడు, త్యాగము చేసి మరీ దేవుని పని చేస్తావు. త్యాగము చేయడానికి కూడా ఇష్టపడతావు. కానీ దేవుని పని వదిలిపెట్టడానికి ఇష్టపడవు. కాబట్టి ఈరోజు దేవున్ని ప్రేమిస్తున్నామా? ఒకవేళ ఆయన ప్రేమిస్తే మేలు కలుగుటకై సమస్తము కూడా నీ జీవితంలో సమకూడి జరుగుతా ఉన్నాయి. ఆలస్యం అనిపించొచ్చు. కానీ నువ్వు దేవున్ని ప్రేమిస్తున్నట్లయితే అది నీకు మేలు కొరకే జరుగుతా ఉంది. కీడుగా అనిపించొచ్చు. కానీ నువ్వు దేవున్ని ప్రేమిస్తున్నట్లయితే అది నీకు మేలుగా దేవుడు చేస్తాడు. శాపంగా అనిపించొచ్చు. కానీ నువ్వు దేవున్ని ప్రేమిస్తున్నట్లయితే అది నీకు మేలుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి నీకు నెగెటివ్‌గా కనిపించినా కూడా నువ్వు గనక దేవున్ని ప్రేమిస్తే దేవుడు దాన్ని నీ కొరకై పాజిటివ్ వేలో తీసుకురావడానికి సమర్థుడు. ఈరోజు ఒకటే ఒక ప్రశ్న. దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? పరీక్షించుకోవాలి. ఎప్పుడు దేవుడే నన్ను ప్రేమించాలండి, దేవుడు నాకు సహాయం చేయాలండి ఇదే కాదు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని నేను ప్రేమిస్తున్నానా? నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నేను జీవిస్తున్నానా? ఒకసారి ఇది పరీక్షించుకొని దేవుని కొరకు మనం జీవిద్దాము. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించలేకపోతే ఈ దినం నుంచైనా ఆయన్ని ప్రేమించటానికి అడగండి దేవుణ్ణి. ప్రభా నేను నిన్ను ప్రేమించాలంటే ఏం చేయాలి? ఈ దినము నుంచైనా ఆయన కొరకు జీవిద్దాము. ఆయనను మనం ప్రేమిస్తూ ఆయన కొరకు మనం జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్.